వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. సో ప్రపంచం మొత్తం కూడా ఇవాళ టీచర్స్ డే సెలబ్రేషన్స్లో మునిగి తేలిపోయిన పరిస్థితి. మరి తెలంగాణలో ఎట్లుంది అనేది ఒక్కసారి మనతో ఉండే ఉపాధ్యాయులతోటి మనం మాట్లాడదాం. ఎందుకంటే ఉపాధ్యాయుల దినోత్సవంలో గురువులను పూజించుకోవడం, గురువులు కూడా చాలా గర్వంగా ఉంటారు వాళ్ళ విద్యార్థులకి ఆ సెలబ్రేషన్స్ అందుకోవడంలో. సో గురువులకు సంబంధించి చెప్పాలంటే సంవత్సరం మొత్తం ఎన్ని పండుగలు ఉన్నా టీచర్స్ డే వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున చాలా సంతోషపడే పండుగ. కానీ ఈరోజు మాత్రం తెలంగాణలో గురువులు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. అదేందనుకుంటున్నారు కదా? అవును, ఎందుకంటే రెసిడెన్షియల్ స్కూల్ స్ట్రెంత్ గురించి గత ప్రభుత్వం ఆలోచిస్తే ఈ ప్రభుత్వం మాత్రం రెసిడెన్షియల్ స్కూల్ని పట్టించుకోని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే అసలు విద్యా వ్యవస్థ పైన ఎంతవరకు ఆలోచన ఉంది అంటే దానికి నిల్లనే నేనైతే సమాధానం చెప్తా. విద్యార్థి సంఘాలు కూడా అదే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటివరకు మనకి విద్యాశాఖ మంత్రి లేని పరిస్థితి. సో అసలుకి మన విద్యా వ్యవస్థ ఎక్కడ పోతుంది అనే ఆలోచనలు ఉన్నాయి. సో ఒక్కసారి ఇవన్నీ కాదు, ఒకసారి గురువులతో మనం మాట్లాడదాం. ఇప్పుడు నేను మాట్లాడిచ్చే వాళ్ళందరూ కూడా రెసిడెన్షియల్ స్కూల్లో పొద్దునక రాత్రనక కష్టపడి పిల్లలకి చదువులు చెప్పే పరిస్థితి. కొన్ని సంవత్సరాల నుంచి గురుకుల రెసిడెన్షియల్ స్కూళ్ళనే నమ్ముకొని వాళ్ళు బతికిన పరిస్థితి. కానీ ఇవాళ వాళ్ళకి ఇంకా చెప్పాలంటే 3 నెలలు 4 నెలలు 5 నెలలు జీతాలు లేకుండా కేవలం విద్యార్థుల కోసం మాత్రమే పనిచేసారు. వాళ్ళ ఇల్లు సంసారం అంతా కూడా పక్కన పెట్టి, వాళ్ళ కష్టాలు సుఖాలు అన్నీ పక్కన పెట్టి విద్యార్థుల కోసమే కష్టపడే పరిస్థితి. కానీ వాళ్ళు ఇవాళ కష్టపడే పరిస్థితి, రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. సో మీ పేరేంటండి? నా పేరు విజయలక్ష్మి అండి. నేను గత 8 సంవత్సరాలుగా సొసైటీలోనే వర్క్ చేస్తున్నాను. నేను 8 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తే నా కుటుంబ పోషణకి ఇదే నాకు భారం. ఇది కనుక లేకపోతే నా కుటుంబం నిజంగానే ఆత్మహత్య అవుతుందో ఏమో అనే భయంతో ఉన్నాము. సో ఈరోజు టీచర్స్ డే రోజు అనేది మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చినటువంటి రోజు. ఆ రోజు పిల్లలతో మేము సన్మానం చేసుకుంటాం, వాళ్ళ ఒపీనియన్స్ వింటామని. కానీ అదే రోజు మేము బయటికి వస్తామని ఎన్నడూ కూడా అనుకోలేదు. సో ఈరోజు మేడము, ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు, సెక్రటరీ అయినటువంటి వాల్గు వర్షిణి మేడం గారు ఈ స్థితికి అయినటువంటి నిర్ణయం తీసుకుంటుందని మేము ఎప్పుడూ అనుకోలేదు. మాకు మేలు చేస్తారనే కోరికతో ఉన్నాము. సో మమ్మల్ని విధుల్లోకి తీసుకోమని ఆమెను అభ్యర్థించడం జరుగుతుంది. సో ఈరోజు మాకు కావాల్సింది మాకు ఇచ్చేటువంటి జీతం గవర్నమెంట్లో కనీసము 10% కూడా మాకు జీతాలు ఇవ్వట్లేదు. గత 3 నెలల నుంచి మాకు జీతాలు లేకపోయినా మేము 40-45 కిలోమీటర్ల దూరంలో ఆటోలు మాట్లాడుకొని, వానలు పడ్డా వరదలు పడ్డా ఎన్ని వచ్చినా ఆటోలు మాట్లాడుకొని మేము ఈరోజు స్కూల్స్కి పోయి విద్యార్థులకు విద్యాబోధన చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక పూట లేకపోతే వాళ్ళు ఎంత నష్టపోతారు, వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోతుంది అని చెప్పేసి మేము మా కష్టం ఎంతున్నా, మా పిల్లలు ఎంత చిన్న పిల్లలు అయినప్పటికీ కూడా వాళ్ళ కోసం అంటూ మేము 600 మంది మా కోసం నమ్ముకొని బతుకుతూ ఉంటారని చెప్పేసి మేము వెళ్ళడం జరుగుతుంది. అయినా కూడా మా మీద ఇంత జాలి దయ లేకుండా, ఒక్క చిన్న మాట కూడా లేకుండా రాత్రికి రాత్రి ఇంతమందిని తొలగించి రోడ్లపై మా బతుకులు వేయడం అనేది మాకు అసలు తీరని లోటు అని చెప్పుకోవాల్సి వస్తుంది మేడం. సో ఈ విషయాన్ని మేడం మీరు త్వరగా నిర్ణయం తీసుకోగలరు, మేము రోడ్న పడకుండా చూడగలరు. మాకు ఇదే పోషణ భారం అయిపోయింది. మా కుటుంబం నడవాలంటే మేము కంపల్సరిగా ఇది చేసుకోవాలి. ఇది మాకు ముఖ్యమైనటువంటి, మా పిల్లలు మా ఫ్యామిలీలన్నీ రోడ్ల పడిపోతాయి. మాకు మరణమే శరణ్యం అవుతుందో ఏమో అనే భయం ఉంది. ఆ భయాన్ని పొడగొడతారనే నమ్మకం మాకుంది మేడం. సో కొత్త సర్కారు చాలా హామీలు ఇచ్చారు, అవన్నీ మేము అడగట్లేదు. ఉన్నదాన్నే మేము చేసుకుంటున్నాము. పోనీలో ఏదో ఒకటైతే మాకు గవర్నమెంట్తోని వస్తుంది కదా అని అనుకున్నాం. కానీ ఉన్న ప్రభుత్వం ఇదలా చేస్తుంది అనుకొని ఎప్పుడు అనుకోలేదు. సో నేను ఒక వికలాంగుల్ని మేడం, నేను ఒక హ్యాండిక్యాప్డ్ అయినా కూడా కష్టంతో నేను పోతున్నాను. నా శక్తికి మించినది నేను చేస్తున్నాను. అయినప్పటికీ కూడా ఏది లేకుండా పోతుంది. ఇది లేకపోతే మాత్రం మరణమే అవుతుంది కావచ్చు అనేది నా లేదు. మీరు ఎప్పుడు కూడా అట్లా ఆలోచించవద్దు. ఎందుకంటే చాలామంది విద్యార్థులకు మీరు ఒక ధైర్యం చెప్తారు, ఆత్మహత్య చేసుకోవద్దని కావచ్చు, వాళ్ళ మూడ్ని రిఫ్రెష్ కావచ్చు, ఎగ్జామ్ స్ట్రెస్ లేకుండా చేస్తారు. మీరే ఇట్లాంటి ఆలోచన ఇస్తే ఎట్లా? ఆలోచన ఇస్తుంది అంటే వాళ్ళకు మోటివేషన్ చేసేటువంటి ఉన్నది, ఒపీనియన్ ఉంది. కానీ ఇప్పటికీ అది లేకపోవడం జరిగింది. ఒక ధైర్యం ఇచ్చే మనిషికి ఇంకొకరు ధైర్యం అనేది ఉండాలి మేడం. ఆ ధైర్యం కూడా మాకు లేకుండా తీసేసి పారేస్తే మేము ఎవరి అండతో బతకాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ప్రైవేట్ స్కూళ్ళకు పోతే తీసుకోరు, బయట పని చేయడానికి ఎక్కడా లేదు. మేము రోడ్ల మీద ఏమన్నా చిల్లరగా బతుకుదాము అన్నా కూడా మాకు పెట్టుబడి లేదు. ఎలా బ్రతకమంటారు? ఎలా బ్రతకాలి అది కూడా చూపించండి, ఆ సోర్స్ చూపించండి. ఇలా బ్రతకండి అని మాకు పెట్టుబడి ఇవ్వండి, ఇస్తే మేము అలా బతుకుతాం కావచ్చు.
ఇన్ని సంవత్సరాలుగా ఇంత చదువులు చదివి ఇన్ని సంవత్సరాలుగా సొసైటీలకు మేము సేవలు అందించిన కనీసం కూడా మాకు కృతజ్ఞత లేకుండా రాత్రే ఇన్ని వేల కుటుంబాలను ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఈ రోడ్న పడేశారు. ఎలా మేడం? గురువు లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు. అసలుకి గురువులకు ఇప్పుడు ఇక్కడ రెస్పెక్ట్ ఉందా? ఇంతగానం తిరుగుతున్నారు. గురువే లేని విద్య గుడ్డి విద్య అని మీరు అంటున్నారు. అసలు గురువే గుడ్డివాడైపోతున్నాడు. అతనికి పోషణ లేదు గురువు అని. ఒకప్పుడు గుళ్ళో పూజారి చేస్తే పూజారికి ఉన్న బీదత్వం ఎవరికీ లేదనేవారు ఒకప్పటి సామెతలో. ఇప్పుడు ఒక గురువుకు ఉన్నటువంటి బీదత్వము ఈ సమాజంలో దేనికే లేదు. కనీసం ఇన్ని రోజులు తిరుగుతున్నారు. కనీసం ఒక ఫార్మర్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది, ఒక టీచర్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది. అసలు ఆ రెస్పెక్ట్ ఉందా? ఆ రెస్పెక్ట్ అనేది ఎక్కడా లేదు. విద్యార్థుల్లో లేకుండా పోయింది, అటు తల్లిదండ్రుల్లో లేకుండా పోయింది, మెయిన్గా సమాజంలోనే లేకుండా పోయింది. అధికారుల చేతుల్లో ఒక టీచర్ అనే దానికి విలువే లేకుండా పోయింది. అందరూ చదువుకున్న వాళ్ళే, ప్రతి అధికారి చదువుకున్న వాళ్ళే. అధికారి టీచర్ అనే విలువ ఒక్కసారి కూడా ఇచ్చారో లేదో ఒక్కసారి వాళ్ళ మనసును రీక్యాప్యులేషన్ చేసుకోండి. ఒక టీచర్కి మేమేమైనా రెస్పెక్ట్ ఇచ్చామా అనేది ఒకసారి రీక్యాప్యులేషన్ చేయండి. చేస్తే ఆ టీచర్కి ఎంత వాల్యూ ఇచ్చారనేది తెలుస్తుంది.